Hello all, welcome back to Telugu explanation of Indian economy. Ramesh Singh. So need for money market. Income generation growth అంటే ఇన్కమ్ని పెంచుకోవటం అనమాట ఈజ్ ద మోస్ట్ ఎసెన్షియల్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఎనీ ఎకానమిక్ సిస్టమ్. సో ఏ ఆర్థిక వ్యవస్థలో అయినా కూడా మన ఆదాయం అనేది పెంచుకోవటం, ఆదాయం పెంచుకునే మార్గాన్ని స్టార్ట్ చేయడం అనేది చాలా అవసరం. మన ఆర్థిక వ్యవస్థకి ఇంపార్టెంట్ అనమాట అది. సో మన ఆదాయాన్ని మనం పెంచుకోవాలి. సో ఇన్ ద మోడర్న్ ఇండస్ట్రియల్ ఎకానమీస్, ఆధునికమైన ఇండస్ట్రియల్ ఎకానమీస్లో ద క్రియేషన్ ఆఫ్ ప్రొడక్టివ్ అసెట్స్ ఈజ్ నాట్ యాన్ ఈజీ టాస్క్. సో మోడర్న్ ఆర్థిక వ్యవస్థలో ఏంటి, క్రియేషన్ ఆఫ్ ప్రొడక్టివ్ అసెట్స్ ఈజ్ నాట్ అన్ ఈజీ టాస్క్ యాజ్ ఇట్ రిక్వైర్స్ ఇన్వెస్టబుల్ క్యాపిటల్ ఆఫ్ లాంగ్ టర్మ్ నేచర్. సో మోడర్న్గా ఇప్పుడు మనం ఒక ఆర్థిక వ్యవస్థలో ఏదైనా ఒక ప్రొడక్టివ్ అసెట్ అనేది, అంటే డబ్బు మనకి వచ్చే ఆస్తి ఏదైనా పెట్టాలంటే, ఒక బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలంటే అది అంత సులభమైందేం కాదు, అంత ఈజీ టాస్క్ ఏం కాదు అది. యాజ్ ఇట్ రిక్వైర్స్, ఎందుకు ఈజీ కాదంటే యాజ్ ఇట్ రిక్వైర్స్ ఇన్వెస్టబుల్ క్యాపిటల్ ఆఫ్ లాంగ్ టర్మ్ నేచర్. ఎక్కువ కాలం పాటు దాని నుంచి మనకి డబ్బు రావడానికి మనం కొంత ఖర్చు అనేది దాని మీద పెట్టాలి, కొంత పెట్టుబడి అనేది పెట్టాలి, దానికి అవసరం అనమాట. ఇన్వెస్టబుల్ క్యాపిటల్, పెట్టుబడి పెట్టడానికి డబ్బు అవసరం. సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ కెన్ బి రైజ్డ్ ఎయిదర్ త్రూ బ్యాంక్ లోన్స్, కార్పొరేట్ బాండ్స్, డిబెంచర్స్ ఆర్ షేర్స్. సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ మనకి ఎక్కువ కాలం అవసరమయ్యేది పెట్టుబడి ఏదైనా స్థాపించడానికి. అది మనం బ్యాంకుల ద్వారా కానీ అప్పు తీసుకోవచ్చు, లోన్స్ తీసుకోవచ్చు, కార్పొరేట్ బాండ్స్ కొనుక్కోవచ్చు. సో అలా చేసుకోవచ్చు. But once a productive asset has been created and production starts, there comes the need of another kind of market to meet the day-to-day shortfalls of working capital. సో ఎప్పుడైతే వన్స్ ఏ ప్రొడక్టివ్ అసెట్, ఒక ప్రొడక్టివ్ అసెట్ అనేది, ఒక ప్రాపర్టీ ఆస్తి అనేది మనం క్రియేట్ చేసుకున్నాం, మనకి డబ్బులు వచ్చే ఒక వ్యవస్థను అనేది మనం స్టార్ట్ చేసుకున్నామో, ఎప్పుడైతే క్రియేట్ చేసామో, అండ్ ద ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది, ఉత్పత్తి స్టార్ట్ అవుతుంది. అండ్ దేర్ కమ్స్ ద నీడ్ ఆఫ్ అనదర్ కైండ్ ఆఫ్ క్యాపిటల్. ఇక్కడ మనకు అవసరం వస్తుంది ఇంకొక రకమైన క్యాపిటల్. అదేంటంటే టు మీట్ ద డే టు డే షార్ట్ ఫాల్స్ ఆఫ్ ద వర్కింగ్ క్యాపిటల్. సో డే టు డే షార్ట్ ఫాల్స్, డే టు డే రిక్వైర్మెంట్స్ని కావాల్సినప్పుడు అందనప్పుడు ఫిల్ చేయడానికి మనకు కావాల్సి వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది, మన క్యాపిటల్ ఉంది, మనకి స్థాపించాం ఒకటి, ఏదన్నా ఒక బిజినెస్ స్టార్ట్ చేసాం. ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మనకి స్టార్ట్ చేయగానే మనకి అన్నిటికీ డబ్బులు అందకపోవచ్చు. ప్రొడక్షన్ అయితే స్టార్ట్ చేస్తాం కానీ మనకు అన్నిటికీ డబ్బులు అందకపోవచ్చు. శాలరీస్కి అందకపోవచ్చు, మేనేజ్మెంట్కి, రన్నింగ్ క్యాపిటల్కి మనకి డబ్బులు అందకపోవచ్చు. సో డే టు డే షార్ట్ ఫాల్స్ ఆఫ్ ద వర్కింగ్ క్యాపిటల్ మనకి. సో వర్కింగ్ క్యాపిటల్ మనీ, మనకి అది రన్ అవ్వడానికి మనీ అనేది ఉండాలి. సో ఇట్ మీన్స్ దట్ ఓన్లీ సెట్టింగ్ అప్ ఆఫ్ ఫర్మ్స్ డస్ నాట్ గ్యారంటీ ప్రొడక్షన్ యాజ్ దీస్ ఫర్మ్స్ కీప్ ఫేసింగ్ ఫండ్ మిస్ మ్యాచెస్ ఇన్ డే టు డే ప్రొడక్షన్ ప్రాసెస్. సో ఒక్కసారిగా మనం ఒక ఫర్మ్ అనేది స్టార్ట్ చేసేయగానే ప్రొడక్షన్ అనేది కంపల్సరీగా ఉంటుంది బాగా. సో అంత సక్సెస్గా రన్ అవుతుంది, మనకి డబ్బు వచ్చేస్తుంది అనుకోలేము. సో కొంతకాలం మనం ఇబ్బంది పడాలి, కొంత ఫండ్ మిస్ మ్యాచెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. సచ్ ఫండ్స్ ఆర్ రిక్వైర్డ్ ఓన్లీ ఫర్ ఏ షార్ట్ పీరియడ్, డేస్, ఫార్ట్నైట్స్ ఆర్ ఫ్యూ మంత్స్ ఆర్ నీడెడ్ టు మీట్ ద షార్ట్ ఫాల్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్. సో ఈ ఫండ్స్ అంటే కొంతకాలమే అవసరం అవుతాయి. సో కొంతకాలం అవసరం అయ్యేదానికి మనం ఎక్కువ కాలంకి లోన్ తీసుకోలేం కదా, సో అది మనకి నష్టం అవుతుంది. సో కొంతకాలం అవసరం అయ్యే డబ్బుని కొంతకాలం ఇంతలోపు తీర్చేస్తానని చెప్పి తీసుకుంటే దానికి మనకి ఇంట్రెస్ట్ తగ్గుతుందన్నమాట. సో అలా కొంతకాలం కోసం ఒక మార్కెట్ అనేది మనకు కావాలి. సో వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయడం కోసం మనం కొంతకాలం పాటు కావాల్సిన మనీని మనకి ఇన్ని రోజులకే కావాలి, ఎక్కువ రోజులు అవసరం లేదని చెప్పేసి మనం తీసుకుంటాం. సో దిస్ రిక్వైర్స్ ద క్రియేషన్ ఆఫ్ ఏ డిఫరెంట్ సెగ్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ మార్కెట్ విచ్ కెన్ క్యాటర్ టు షార్ట్ టర్మ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ సచ్ ఫండ్స్ ఫర్ ద ఎంటర్ప్రైజెస్ నౌన్ యాజ్ ద మనీ మార్కెట్ ఆర్ ద వర్కింగ్ క్యాపిటల్ మార్కెట్. సో దిస్ రిక్వైర్డ్, దీనికోసం కావాలి క్రియేషన్ ఆఫ్ డిఫరెంట్ సెగ్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ మార్కెట్, అంటే ఇంకొక రకమైన ఫినాన్షియల్ మార్కెట్ అనేది మనకి కావాలి. విచ్ కెన్ క్యాటర్ టు షార్ట్ టర్మ్ రిక్వైర్మెంట్స్, ఓన్లీ షార్ట్ టర్మ్ రిక్వైర్మెంట్స్ని, డే టు డే రిక్వైర్మెంట్స్ని తీర్చడానికి మనకి అలాంటి ఫండ్స్ అనేవి అవసరం అనమాట. సో అది మనీ మార్కెట్ అంటారు, లేదా వర్కింగ్ క్యాపిటల్ మార్కెట్. మనం పెట్టిన పెట్టుబడిని వర్క్ చేయడానికి మనకి డబ్బు కావాలి, దాన్ని వర్కింగ్ క్యాపిటల్ మార్కెట్. సో ద షార్ట్ టర్మ్ పీరియడ్ ఈజ్ డిఫైన్డ్ అప్ టు 364 days. సో షార్ట్ పీరియడ్ అంటున్నాం మనం,
తక్కువ రోజులకే కావాలి, ఎక్కువ రోజులకి అవసరం లేదు అంటున్నాం. సో ఆ షార్ట్ టర్మ్ ఏంటంటే 364 డేస్ కంటే తక్కువ, కానీ 364 డేస్ వరకు, అంతకంటే ఎక్కువ కాదు. సో ఈ షార్ట్ టర్మ్ మనీ మార్కెట్ మనకి 364 డేస్ వరకు మాత్రమే. సో దిస్ ఈజ్ అబౌట్ నీడ్, ఇది నీడ్. సో ఇది లేకపోతే ఏమవుతుంది, మనకి ఈ షార్ట్ టర్మ్ మనీ మార్కెట్ లేదు, అప్పుడు మనకేమవుతుంది, ద క్రూషియల్ రోల్ money market plays in an economy is provided fact that if only a few lakhs or crores of rupees of working capital is not met in time, it can push a firm or business enterprise to go for lockout, which has been set up with thousands of crores of capital. సో క్రూషియల్ రోల్ ఏం ప్లే చేస్తుందంటే, ఇఫ్ ఓన్లీ a few lakhs or crores of rupees of working capital is not met in time, ఒకవేళ మనకి టైంకి కావాల్సిన కొన్ని లక్షలు కానీ కోట్లు కానీ డబ్బు మనకు అందలేదనుకోండి, వర్కింగ్ క్యాపిటల్ అంటే రన్ చేయడానికి, ఇట్ కెన్ పుష్ ఎ ఫర్మ్ ఆర్ బిజినెస్ ఎంటర్ప్రైజ్ టు గో ఫర్ లాకౌట్, దాన్ని రన్ చేయలేక మూసేసుకోవాల్సి వస్తుంది. సో విచ్ హ్యాస్ బీన్ సెటప్ విత్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్, కొన్ని వేల కోట్లు పెట్టి ఖర్చు పెట్టి మనం దాన్ని, అంటే ఇక్కడ అర్థం ఏంటంటే వేల కోట్లు అని కాదు, మనం పెట్టే పెట్టుబడి ఎక్కువ ఉంటుంది. అంత పెట్టుబడి పెట్టి మనం ఒక 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాం, 1 లక్ష రూపాయలు మనకు కావాలి దాన్ని రన్ చేయడానికి. ఆ 1,00,000 రూపాయలు లేక మనం ఈ 10 లక్షలు పెట్టిన బిజినెస్ని మనం ఆపేయాల్సి వస్తుంది. సో అది జరుగుతుందన్నమాట మనకి వర్కింగ్ క్యాపిటల్ అనేది టైంకి అందకపోతే. సో ఇఫ్ లాకౌట్ హ్యాపెన్స్, అది మూసేస్తే ఏమవుతుంది, ద ఫర్మ్ మైట్ డిఫాల్ట్ ఇన్ ఇట్స్ పేమెంట్స్, లాసింగ్ ఇట్స్ ఏజ్ ఓల్డ్ క్రెడిట్ వర్తినెస్, కాన్సిక్వెంట్లీ క్రియేటింగ్ ఏ చైన్ ఆఫ్ నెగిటివ్స్ ఇన్ ద ఎకనామిక్ సిస్టమ్. సో ఇది ఇలా మూసేస్తే ఏమవుతుందంటే, వాళ్ళకు జరగాల్సిన పేమెంట్స్ జరగవు, లాస్ వస్తుంది, చాలా రోజుల నుంచి వీళ్ళు సంపాదించుకున్న పేరు పోతుంది. సో కాన్సిక్వెంట్లీ క్రియేటింగ్ ఏ చైన్ ఆఫ్ నెగిటివ్స్ ఇన్ ద నెగిటివిటీ అనేది వస్తుంది అనమాట. So this is why it is essential for every economy to organize a strong and vibrant money market which has wider geographic presence. The reason why it is today internet based. సో ఇది ఇందుకనమాట మనకి ప్రతి ఆర్థిక వ్యవస్థలో కూడా ఇటువంటి ఒక షార్ట్ టర్మ్ మనీ మార్కెట్ అనేది చాలా ఇంకా స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. ఇది స్ట్రాంగ్గా మనకి పనిచేస్తుంటే మనకి అలాంటి పరిస్థితులు, మూసేసుకోవాల్సిన పరిస్థితులు, ఎక్కువ పెట్టుబడి పెట్టి కూడా తక్కువ డబ్బు కోసం మూసేసుకోవాల్సిన పరిస్థితి రాదు. సో మనకి కావాల్సిన టైంలో ఇలాంటి షార్ట్ ఫండ్స్ నుంచి మనం డబ్బులు తీసుకోవడం వల్ల అది రన్ చేసుకుంటూ ప్రొడక్షన్ కొంచెం పెంచుకుంటూ మనం టార్గెట్ని రీచ్ అవ్వచ్చు, మళ్ళీ పూర్వస్థితికి వెళ్ళొచ్చు అనమాట. దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ మనీ మార్కెట్. సో ఈ మనీ మార్కెట్ అనేది మనకి ఎలా వచ్చింది, మనీ మార్కెట్ ఇన్ ఇండియా. సో ఇండియాలో మనీ మార్కెట్ ఎలా వచ్చింది, ది ఆర్గనైజ్డ్ ఫార్మ్ ఆఫ్ మనీ మార్కెట్ ఇన్ ఇండియా ఈజ్ జస్ట్ క్లోజ్ టు 3 decades old. సో ఇండియాలో ఆర్గనైజ్డ్ మనీ మార్కెట్ అనేది 3 decades old, 30 years క్రితం వచ్చింది. సో హౌఎవర్ ఇట్స్ ప్రెజెన్స్, సో ఐ హ్యావ్ 10th edition విత్ మీ. సో 3 decades old అనమాట. హౌఎవర్ ఇట్స్ ప్రెజెన్స్ హ్యాస్ బీన్ దేర్ బట్ రెస్ట్రిక్టెడ్ టు ద గవర్నమెంట్ ఓన్లీ. ప్రెజెన్స్ ఉన్నా కూడా బట్ గవర్నమెంట్ వరకే అది ఉందన్నమాట. సో ఇట్ వాజ్ ద చక్రవర్తి కమిటీ విచ్ ఫర్ ద ఫస్ట్ టైం అండర్లైన్ ద నీడ్ ఆఫ్ ఎన్ ఆర్గనైజ్డ్ మనీ మార్కెట్ ఇన్ ద కంట్రీ అండ్ ద వాహుల్ కమిటీ లెయిడ్ ద బ్లూ ప్రింట్ ఫర్ ఇట్స్ డెవలప్మెంట్. సో ఫస్ట్ టైం ఎవరు చెప్పారు దీనికి, ఆర్గనైజ్డ్ మనీ మార్కెట్ అనేది కావాలి అంటే ఒక పద్ధతిలో నడిచే, ఒక రెస్ట్రిక్షన్, ఒక నియంత్రణతో నడిచే మనీ మార్కెట్ అనేది మనకు ఒకటి కావాలి అని ఎవరు చెప్పారంటే చక్రవర్తి కమిటీ. 1985లో చక్రవర్తి కమిటీ ఇది ఈ నీడ్ని గుర్తించింది, ఈ అవసరాన్ని గుర్తించింది. ఆర్గనైజ్డ్ మనీ మార్కెట్ అనేది మన కంట్రీలో కావాలనే అవసరాన్ని చక్రవర్తి కమిటీ గుర్తించింది. సో ఆన్ ద వాహుల్ కమిటీ 87లో, ఎప్పుడు 1987లో లేట్ ద బ్లూ ప్రింట్ ఫర్ ఇట్స్ డెవలప్మెంట్. ఈయన ఏం చేశారు, ఒక ప్లాన్ ఇచ్చారు. వాహుల్ కమిటీ ఏం చేసిందంటే 1987లో ఈ ఆర్గనైజ్డ్ మనీ మార్కెట్ అనేదాన్ని ఎలా చేయాలనే ఒక ప్లాన్, ఒక బ్లూ ప్రింట్ని ఇచ్చారు. టుడే ది మనీ మార్కెట్ ఇన్ ఇండియా ఈజ్ నాట్ అన్ ఇంటిగ్రేటెడ్ యూనిట్ అండ్ హ్యాస్ 2 segments. సో ఇండియాలో మనీ మార్కెట్ అనేది ఒకటే కాదు. సో వీళ్ళు బ్లూ ప్రింట్ ఇచ్చారు ఆర్గనైజ్డ్ కావాలని. సో కానీ ఇప్పటికీ ఒకటే మనీ మార్కెట్ ఏం కాదు, 2 రకాల మనీ మార్కెట్లు ఉన్నాయి. అదేంటంటే అన్ఆర్గనైజ్డ్ మనీ మార్కెట్ ఒకటి, ఆర్గనైజ్డ్ మనీ మార్కెట్ ఒకటి. సో ఈ విధంగా మనకి మనీ మార్కెట్ అనేది 2 types నడుస్తుంది. సో ఈ క్లాస్లో మనం నీడ్ ఫర్ ద మనీ మార్కెట్ అనేది చూసాం. నీడ్ ఫర్ ద మనీ మార్కెట్ ఏంటంటే మనకి వర్కింగ్ క్యాపిటల్ కావాలి. క్యాపిటల్ అంటే మనం లోన్ తెచ్చుకోవచ్చు బ్యాంకుకి వెళ్ళి.
సో బాండ్స్ నుంచి తీసుకోవచ్చు. సో ఇలా రకరకాలుగా మనం క్యాపిటల్ అయితే సంపాదించుకుంటాం. కానీ మనకి వర్కింగ్ క్యాపిటల్ ఎట్లా వస్తుంది? కొన్ని రోజులకే కావాలి వర్కింగ్ క్యాపిటల్. మళ్ళీ ఎక్కువ రోజులకి తీసుకుంటే ఎక్కువ రోజులకు మనకు అవసరం లేదు. సో మనకెందుకు ఈ మనీ మార్కెట్ ఎక్కడి నుంచి వస్తుంది? సో అలా షార్ట్ టర్మ్ ఫండ్స్ని మిస్ మ్యాచ్ అయినప్పుడు, మనకి షార్ట్ టర్మ్ ఫండ్స్ కావాలన్నప్పుడు మనకి ఈ షార్ట్ టర్మ్ మనీ మార్కెట్ 364 డేస్, అప్ టు 364 డేస్ మనకి ఇది ఉపయోగపడుతుంది. అండ్ ఇండియాలో మనీ మార్కెట్ అనేది ఫస్ట్ మనీ మార్కెట్ యొక్క అవసరం ఉంది, ఆర్గనైజ్డ్ మనీ మార్కెట్ యొక్క అవసరం ఉందని చెప్పింది చక్రవర్తి కమిటీ 1985న. అండ్ వాహుల్ కమిటీ 1987న దానికి ఒక బ్లూ ప్రింట్ ఇచ్చారు. దట్ ఈస్ అబౌట్ నీడ్ ఫర్ మనీ మార్కెట్. సో క్లాస్ నచ్చినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ చాప్టర్లో నాకు మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ విషయం నాకు డౌట్ ఉందని. నేను నెక్స్ట్ క్లాస్లో అయినా కూడా అది నేను మళ్ళీ మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.